ఓకే అందరూ రండమ్మా, దగ్గర రండమ్మా. బైబిల్లో దేవుడు ఆస్వాదించినప్పుడు మళ్ళీ ఆదాముకు అవ్వకు మళ్ళా దేవుడు కుమారులు ఇచ్చారు. ఆ తర్వాత సంతానం అభివృద్ధి చెందింది. తర్వాత మరి చైతన్య బిడ్డకు మరి వారి కుమారుని ఇచ్చినప్పుడు ఆ బిడ్డకు ఎనోష్ అనే పేరు పెట్టారు. ఎనోష్ అని పేరు పెట్టిన తర్వాతే అప్పటి నుంచే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభమైంది. కాబట్టి ఎనోష్ అనగా మనకి ఆ ప్రార్థన చేయట ప్రార్థనమైనదిగా గుర్తుగా ఉంటారు. కాబట్టి మనము మంచి పేరు దైవజనులకు పెట్టారు. అయితే సమయంలో 2వ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలే ఎలా జరగాలి అంటే మరి దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 53వ వచనము. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. బిడ్డ వర్ధిల్లాలంటే దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి. ఆ ఇద్దరు దయను పొందుకుని దేవుడు ఈ బిడ్డను ఆస్వాదించి మంచి వృద్ధిలోకి రావాలని మనం మనస్ఫూర్తిగా బిడ్డను ఆస్వాదిద్దాము. రెండోగా మనం ఒక మాట చూసుకుంటే కనుక 1వ అధ్యాయంలో మాట్లాడుతుంది. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలు ప్రశస్తంలో అరణ్యంలో ఉండేది. కాబట్టి శిశువు ఎదగాలి, ఆత్మలో కూడా బలం పొందాలి. ఆ రీతిగా మరొకసారి అందరూ కూడా ప్రార్థన చేస్తాము. ఎవరైనా కూడా మనస్ఫూర్తి బిడ్డలు జీవిద్దాం. యేసు ప్రభాని కొన్ని నామలో మధుమాన్యాన్ని ఆశించి పెట్టిన కుమారుడు ఎనోష్ కుమారుని బట్టి ఉన్నారు ప్రభా. యేసు నామంలో బిడ్డను ఉయ్యాలో వారిని పెట్టారు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకి ఇస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డ ప్రభ తీసుకున్న ఆయన ఎదిగి ఆత్మలో బలం పొందుకున్న సహాయము దయచేయండి. దేవుని దయలను మనుషుల దయలను బిడ్డల సహాయం దయచేయండి. ఈ దోతలకు కావాల్సి కీడు తొలగించి మేలు దయచేసి కృపలో కాపాడమని యేసుక్రీస్తు నామములో ఎనోష్ కుమార్ని ఆశ్రయిస్తున్న తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేను అందరికీ కూడా మంచి మాట చెప్తాను, వినండి. ఒకవేళ మీరు కష్టంగా ఉన్నా కూడా నేర్చుకోండి. మంచి మాట ఏంటంటే, చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు మనం ఏదో రకంగా వాళ్ళని ఊరుకోబెట్టడం అనేది అది మంచి స్వభావం, మంచి లక్షణం. అర్థమైందమ్మా? పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఏదో రకంగా వారిని నవ్వించడం అనేది, ఆ ఏడుపును ఊరుకోబెట్టడం మంచి అలవాటు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నవ్వుతున్న బిడ్డల్ని బొగ్గలు గిలుతూ ఉంటారు. అలాంటి పనులు చేయకూడదు. మీలో అలవాటు ఎవరికి లేదనుకుంటాను, కానీ మంచిది. ఎప్పుడు కూడా బొగ్గల్ని గెలకండి. వాడు బొగ్గలు చాలా సున్నితంగా సుకుమారంగా ఉంటాయి. కొందరు అదే అలవాటు అర్థం కాదు, రాగానే వచ్చి బొగ్గలా గిలుతారు. నవ్వుతున్న బిడ్డని ఏడిపిస్తారు. అలా ఏడిపించే లక్షణాలు దైవ లక్షణాలు కాదు. దేవుని వ్యతిరేక శక్తి యొక్క లక్షణాలు ఏంటంటే ఏడిపించడం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఏడ్చే బిడ్డను నవ్వించామనుకో దైవ స్వభావం కలిగిన వాడు. అలా కాకుండా మనం ముద్దు వచ్చింది కదా అన్నప్పుడు ముద్దు పెట్టుకోండి. ఇప్పుడున్న రోజుల్లో ముద్దు పెట్టుకోవడం కూడా కష్టం, దూరంగా ఉండాలి. ఎందుకంటే దూరంగా ఉండాలి కాబట్టి. ఇష్టమైందనుకోండి చిన్న ముద్దులా పెట్టుకోండి, అంతేగాని బొగ్గ గిల్లే పని ఎవరు చేయకూడదు. చాలా బొగ్గలు చాలా సున్నితంగా ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి. వాళ్ళు ఏడుస్తారు, భయపడతారు, లేని యొక్క జలాలు తెచ్చుకుంటారు. దయచేసి అలాంటి స్వభావం ఉంటే కనుక ఈ క్షణం నుంచి ఒక దైవజనుడికి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి, ఫాలో అవ్వాలి. కాబట్టి మన రీతిగా బిడ్డను పెంచండి. దేవుని భయభక్తుల్లోనూ పెద్దలు దేవుని. గాడ్ బ్లెస్ యూ ఎనోష్ కుమార్. ఎనోష్ ఎనోష్ కదా